విశాఖ ఉక్కు మీద వైసీపీ మరో ఉద్యమం అన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఒకవేళ విశాఖ ఉక్కు మీద వైసీపీ చేయి సాధిస్తే ఉత్తరాంధ్రలో వైసీపీ బలంగా ఉంటుందా అంటే ఏం చెప్తారు? విశాఖ ఉద్యమానికి వాళ్ళ సంఘీభావం ప్రకటించి ముందుకు తీసుకెళ్లే అంత చెయ్యి దాటిపోయింది. అది దానికి ఓన్లీ ముఖ్యమంత్రి చేరే కాపాడగలదు. నాకున్న అతి తక్కువ అనుభవంలో చెప్తున్నా. అది ఒక ఉద్యమాలు చేస్తూ లేకపోతే దాన్ని పరిరక్షించుకోవడానికి అన్న దగ్గర చాలా డెప్త్లో అది వెళ్ళిపోయింది. దానికి ఇంకా ఆ ఊబిలోంచి తాడుపెట్టి పైకి లాగి నిలబెట్టి పోరాటం అన్న దగ్గర ఒక క్రైసిస్ మేనేజ్మెంట్లో డిజాస్టర్ క్రైసిస్ని డిఫరెంట్గా అడ్రస్ చేసే అంత పందాగా తెచ్చుకోగలగాలి. విశాఖ ఉక్కు సాధించుకోవడానికి ఎంత నేపథ్యంతో ఉద్యమం చేసామో అంతకు ధీటుగా 10 రెట్ల నేపథ్యంతో ముందుకెళ్తేనే దాన్ని పరిరక్షించుకోగలం. అంత ఉద్యమాన్ని బిల్డ్ చేసే అంత నేపథ్యాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఇప్పుడు? దట్స్ ఎ హ్యూజ్ డిబేటబుల్ టాపిక్. మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ సంఘీభావాలు ప్రకటించి ముందుకెళ్ళినా సరే అంత ఉద్యమాన్ని బిల్డ్ చేయగలదా అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి బికాస్ ఆఫ్ విన్ విన్ సిచ్యువేషన్స్లో దాన్ని నిరోధించగలిగారు. ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉండి కూడా నిరోధించని దౌర్భాగ్యం ఈ కూటమి చేస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి పేక చుట్టి దీంతో అంటే అధికారంలో లేడు, 11 స్థానాలకు పరిమితం అన్నాడు. రేపు పైపించి పార్లమెంట్లో 4 స్థానాలతో జరిగేది ఒరిగేది కూడా ఏం కనబట్టలేదు. వరస్ట్ సర్కమ్స్టాన్సెస్లో పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం విరమించుకున్నప్పుడు ఈ 4 మే ప్లే రోల్ ఫర్ ఎన్డీఏ కూటమి. ఆ తర్వాత చూద్దాం. ప్రజెంట్ ఈ 4తో రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చడం అన్నది ఎంతవరకు అన్నది అప్పుడు ఇంకో టాపిక్లో డిబేట్ అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మీరు 4 సపోర్ట్ ఇవ్వాలంటే మీకు ఇంకోళ్ళు ఎవరో కలిసారనుకోండి, దానికి తెలుగుదేశానికిను జనసేనకి రీప్లేస్మెంట్గా ఎన్డీఏ కూటమి కష్టం వస్తుంది. 4 వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకోళ్ళు ఎవరైనా యాడ్ అయ్యి దగ్గర ఆ 4కి కండిషన్ ఇది అయింది అనుకోండి, దెర్ మే బి ఎ ప్రాబిలిటీ తప్ప. లేదంటే ఇప్పుడున్న ఈ 21 మంది ఎవరైతే తెలుగుదేశం జనసేన ఉన్నారో వీళ్ళు ట్విస్ట్ పెట్టినా లాగే ఛాన్స్ ఉంది. అప్పుడు ఈ 25 మంది ఏకతాటి మీదకి వెళ్ళి ఆ మాట చెప్పినా నేనైతే ఫర్ ద సేక్ ఆఫ్ స్టేట్ అని నేను ఒప్పుకుంటాను. కానీ ఇది కాకుండా ఓన్లీ ఎవడో ఒకడే ఉద్యమం ఆడమేల్లోనే పిల్లికి గంట కట్టినట్టు ఆడమేల్లోనే గంట కట్టాడు ఉద్యమం చేయమండం అని అంటే సమంజసం కాదు, సముచితం అంతకన్నా కాదు. నిన్న బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. బొత్స వ్యూహం ఫలిస్తుందా అనేది చర్చ. అది చెప్తున్నాను సార్, ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. ఆపర్చునిటీని వీళ్ళు ఎలా ముందుకు లీడ్ చేయగలరు అన్నది వీళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఉద్యమాన్ని 10 ఎంతలు, ఎందుకంటే కార్మిక సంఘాలు మంటెక్కిపోయి ఉన్నారు ఈ పవన్ కళ్యాణ్ మీద, తెలుగుదేశం మీద, అందరి మీద. సో ఈ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకోవడానికి అక్కడ ఆల్రెడీ అధికారం ఎక్కడ లేరు. ఇప్పుడు గతంలో గాజువాకలో తెప్పరెడ్డి ఉండేవాడు, ఇప్పుడైతే పల్లా శ్రీనివాస్ గెలిచి ఉన్నాడు. అసలు హంగర్ స్ట్రైక్ చేసి మొదలెట్టింది ఆయనే. మరి ఆయనే మాట తుస్సుమని కూడా మాట్లాడలే, పైపచ్చి అధ్యక్షుడు అయిపోయాడు. రాబోయే రోజుల్లో క్యాబినెట్లో ఛాన్స్ ఉండే ఛాన్స్ కూడా చెప్తున్నారు అందరూ. సో ఇలాంటివన్నీ కనబడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏం ప్రొయాక్టివ్నెస్ ఉందంటే జీరో. ఇలా నువ్వులు పోసి స్వాహా అని ఇచ్చేస్తున్నారు పక్కన. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎలాంటి వైటల్ రోల్ ప్లే చేస్తుంది అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ అండ్ ఛాలెంజ్. ఆబ్వియస్లీ కమ్యూనిస్ట్ పార్టీలు గ్యారంటీగా సంఘీభావాలు ప్రకటిస్తాయి.